చల్లని గోదావరి పరివాహక ప్రాంతంలో మహాదేవుడు మరియు శ్రీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత కమనీయంగా గోదావరి జిల్లాలో జరిగాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా 2 రోజులుగా ఈ కార్యక్రమాలు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరంపురం మండలం కాలేరు గ్రామంలో నిర్వహిస్తున్నారు. శ్రీ 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 రాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నూతన యంత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 3 రోజుల కాలంగా వేద పండితులు గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ముఖ్యంగా లోక కళ్యాణార్థం చండీ హోమంతో పాటు వివిధ హోమ పూజా కార్యక్రమాలు శాస్త్రపరంగా నిర్వహించారు. మనం చూసాం, అసలు సిసలైన విజువల్స్లో చూస్తున్నాం. గోదావరి ప్రాంతంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా చక్కని పచ్చని పందిర్లలో స్వామివారి అమ్మవారికి సంబంధించిన హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం, భక్తులే స్వయంగా హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమానికి వైదిక క్రతువులు సమర్పించడం లాంటి కార్యక్రమాలు గమనీయంగా కొనసాగుతున్నాయి. చూడగలమా మరలా ఇంతటి వైభోగం అన్న విధంగా గోదావరి జిల్లాలో కపిలేశ్వరంపురం మండలం కాలేరు గ్రామంలో శ్రీ రాజేశ్వరి సమేత మల్లేశ్వరి స్వామి వార్ల నూతన యంత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. నిజానికి ఈ గ్రామ పండుగలో సుదూర ప్రాంతంలో స్థిరపడిన వారు సైతం స్వగ్రామంలో జరుగుతున్న ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు అత్యంత ఘనంగా పాలు పంచుకున్నారు. చల్లని చలవ పందిరుల నడుమ మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ పూటుపూడి అబ్బు, డీసీసీబీ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ తదితరులు స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఏదేమైనా మహాదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలనే సంకల్పంతో యాగ యజ్ఞపు కార్యక్రమాలు అత్యంత కమనీయంగా నిర్వహించినట్లుగా అర్చకుల బృందం తెలియజేసింది. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు సైతం కమనీయంగా జరిగాయి. ఒకసారి గోదావరి నదీ ప్రాంతంలో జరుగుతున్న ఈ చక్కని ప్రతిష్టాపన మహోత్సవాలు ఒకసారి వీక్షిందాం.